జూన్ 4వ తేదీ తర్వాత జగన్ అనే నేను అని, జగన్ అన్న అక్కడ, రోజా అనే నేను అని, అసెంబ్లీ నేను ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేస్తాం. మడ్డకు మొలతాడు లేదంటే కూక్కి పూతలు తడి కావాలందంటే. తగలబెట్టండి సార్. 100% 175 175 కొట్టాలి. ఒకటి రెండు ఎంత లేదు పెద్ద లేదు ప్రతి లంచి కొడుకు నా పెళ్లి గురించి మాట్లాడుకున్నవాడే. 175కి 175 వై నాట్? అది ఏటంటారు, ఏదో అంటారు దాన్ని కరెక్ట్ గా. వై నాట్ 175 అని చెప్పి ఏదో గోల. అక్కడ దాదాని నాన్న బైగే ఉడికాయి, దాదాని నాన్న బైగే ఉడికాయి. ఏమైందిరా? ఏంట్రా చెప్పు, చెప్పరా ఏంట్రా చూపు. ఎన్ని సీట్లు పోటీ చేశారా మీరు? 175కు 175 పోటీ చేస్తే ఎన్ని సీట్లు గెలిచింది మీరు? పట్టుమని 10 గెలవాల. తల ఎక్కడ పెట్టుకోవాలని అర్థమవుతుందా నీకు? పోటీ చేసి 10 సీట్లు గెలిచి నాది ఒక డ్రీమ్, మీతో ఒక పిక్ కావాలి అండ్ టచ్ చెయ్యాలని ఉంది. అలాంటి అన్ని పెట్టుకోకు. మా బైరెడ్డి సిద్ధార్థ్ గాని తెలిసిందనుకో చెయ్యి ఉంచాడు. మళ్ళీ ఏమనుకున్నారు? బైరెడ్డి లాంటి మొగుడు వస్తే బాగుంటుంది. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిపై తన ప్రేమను వ్యక్తం చేసింది శ్రీరెడ్డి. రీసెంట్ గా చాక్లెట్ కూడా ఇచ్చింది. అదెప్పుడు? ఆగస్టు 15 కదా, నీకు అవసరమా? చూడరా దెంగు కానీ అతి దెంగు. చెప్పాను కదా, ఇది వచ్చిందేంటి? దొరికితే రేవెట్టేస్తుంది జంపు. రోజు నాన్ వెజ్ కంపల్సరీ. చేపల పులుసు గానీ, నాటుకోడి పులుసు గానీ, క్రాబ్ గానీ, సో అవన్నీ తింటాం. రోజా అట ఒక పందిలాగా తింటదేమో ఆవిడ గాని, పిచ్చి కుక్క కరిస్తే ఎట్లా మాట్లాడుతూ బండి సంజయ్లా మాట్లాడుతుంది. అందరూ కలిసి నా మీద పోరాడారు. నేను ఎలక్షన్ చేయలేదు, యుద్ధం చేశాను. ఆ యుద్ధంలో నేనే గెలిచాను. కిటికీలు కూడా వేసేసుకున్నారు, బిగిన అయిపోయి ఉంటది. ఏది మాట్లాడాలరా నాన్న? తిక్కుంటది, మెంట్లుంటది, ఎయిడ్స్ కూడా ఉంటది. జూన్ 4th రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి నిన్ననే ఎగ్జిట్ పోల్స్ కూడా రావటం జరిగింది. ఎవరు ఏం ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినా, ఎక్కడ ఏం డిస్కస్ చేసినా ఫైనల్ గా జరిగేది సెకండ్ టైం జగన్ అన్న సీఎం. అన్నావా గోవిందా? గోవిందా 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 గోవిందా. రోజా అట ఒక పందిలాగా తింటదేమో ఆవిడ గాని, 100% 175కి 175 కొట్టాలి. ఏం చేసావు చెప్పు. ఎవడు పెట్టమన్నాడు? అమ్మ బడి, గోసికొట్టు బడి, అయ్య బడి, అయ్యకు లంగోట, అమ్మకి లంగోట. ఇందుకు అవసరమా? జీతాలు లేవు 2 నెలలు బట్టి మున్సిపాలిటీ వాళ్ళకి అల్లాడిపోతున్నారు. మా అన్నయ్యోళ్ళు మా చుట్టాలే. ఎందుకని నేను గెలిచి ఇల్లు కట్టించావా? అడగండి ఆయన. నేనా చెప్పు తీసుకొట్టా వచ్చి ముందుకి ఇళ్ల ముందు రాబాకంటే పద్ధతి కాదు. మీకు ఏం చేశాడు మీ జగన్? ఊపుకుంటూ వస్తున్నారు ఇళ్ళమ్మట. ఉపయోగం ఉందేమన్నా? 10 మంది తిని వాళ్ళకి అన్నా. నువ్వు చేసే అభివృద్ధి పనులు చెప్పండి. మీకు కాదంట్లా. అయ్యా ఇదిగో పేదవాళ్ళకి చేశాను, రోడ్ల మీద బతుకునే చేశాను. పిచ్చి మంది ఏమందో తెలియదు. నెమ్మది ఒక గంటకి ఇచ్చిన బ్రాండ్ 1 గంట ఉండదు. తాగి పడుకుంటున్నారు. మీరు మధ్యాహ్నం కూడా ఒకసారి రండి. తక్కువ వైన్ షాప్ తాగేవాళ్ళం. ఇక్కడ తాగితే పడుగు 350 వేస్తున్నారు. ఏంటండి? ఈ పెద్ద పెద్ద ఆఫీసర్స్ కూడా ప్రతి ఒక్కరు నన్ను చూడగానే అంటారు, ఏంటది? దున్నపోతల ఒళ్ళు పెంచడం కాదు, కాస్త బుర్ర పెంచు అన్నాడు. ఫెయిర్ అండ్ లవ్లీ యాంటీ మార్క్స్ ఈ స్కిన్ ఎక్స్పర్ట్ ట్రీట్మెంట్ లోపు నుంచి మార్క్స్ టార్గెట్ చేస్తుంది. ఫలితం 100% మార్క్స్ తగ్గుతాయి, ఫెయిర్నెస్ పెరుగుతుంది. కొత్త ఫెయిర్ అండ్ లవ్లీ యాంటీ మార్క్స్. బాబా నీ నవ్వు చాలా బాగుంటుంది. నవ్వు
పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్స్ ఉన్నారేమో, కానీ జగనన్నకి సోల్జర్స్ ఉన్నారు. అటు చూడు బే. అక్కడ ఎవరు లేరు కదా సార్. సభకు భారీగా జనం వచ్చారని డబ్బా కొట్టుకోవడానికి ముందస్తు ప్లాన్ వేశారు. సభ గ్రాఫిక్స్ వాడి జనాలతో నింపాయి. అన్న బాహుబలి రేంజ్ విఎఫ్ఎక్స్ అన్న, అది మీరు ఇచ్చిన బడ్జెట్ లో కుదరదు అదంతా. కంటెంట్ తో కళ్ళు బయర్లు గమ్మించే విధంగా చేసే వాళ్ళు ఉన్నారు. ఎలా ఉంది? 2 చోట్ల నించుంటే 2 చోట్ల ఎమ్మెల్యేగా ఓడిపోయినాడు. 2 సార్లు ఓడిపోయారు. 2 సార్లు ఏమైంది? భారత రాజకీయ చరిత్రలో 100కు 100 కొట్టినాడు ఎవడు ఉన్నాడండి? అది మా బాస్. ఇప్పుడు నడవండ్రా. ఆయన స్థాయి వేరు, ఆ స్థానం వేరు. 151 ఎమ్మెల్యే సీట్లతో 22 ఎంపీ సీట్లతో గెలిపించిన జగనన్నని ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. 175 స్థానాల్లో పోటీ చేస్తే మీరు ఎన్ని సార్లు గెలిచారండి? 11. 21 స్థానాల్లో పోటీ చేసి ఎన్ని సార్లు గెలిచారండి? 21 గెలిచారు. మా హీరోని కామెంట్ చేసే రేంజ్ అనేది. రోజా గారికి 100 కోట్ల రూపాయల స్కామ్ ఉచ్చు బిగుస్తుంది. రోజా గారు జైలుకి వెళ్ళక తప్పదు. సో డెవిల్ ఇస్ బ్యాక్. మీ సంగతి తేల్చేస్తా. పోటీ చేస్తారా లేకపోతే ఎవరితో కలుస్తారా? జవాబు చెప్పని ముందు మీరు అధికారంలోకి వస్తే దళితులకి ఛాన్స్ మందినే ఉండవాయి ముందు నన్ను మాట్లాడి మళ్ళీ నువ్వు అడుగుతావు. మీరు ముందు ఒక్కొక్క విధంగా ఇంటర్వ్యూ చేయడం రాట్లా. నేను మాట్లాడుతుంటే 3 సార్లు ఇంటరప్ట్ చేశావు. ముందు ఇంటర్వ్యూ చేయడం నేర్చుకోవాలా. కనీసం 100 సీట్లు గెలుస్తాం ఏమో. ఇలా ట్రెండ్ కంటిన్యూ అయితే 175 గెలిచేస్తాం. కొన్ని బూతుల్లో ఒక్కోటి రాలా, అది ప్రాబ్లం. జగనన్న మీకు నా సెల్యూట్. జగనన్న సెల్యూట్. కొట్టుకోండి ఇద్దరు కూర్చో. జుప్పు. జగనన్న ఊదు మొహం వేసుకొని తాగి బందర మొహంది జగనన్న. జగనన్న ఆయన నీకు సెల్యూట్ అంటే. జబర్దస్త్ సంబంధించిన ఆర్టిస్టులు కూడా తీసుకొస్తున్నారు, వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళు ఎంత అండి, వాళ్ళ ప్రాణం ఎంత. జగనన్న అందరూ నిన్ను మెచ్చుకుంటున్నారన్న అన్న అంటే అది ఊదు పొగలు ఒకటి వేసుకొని నా అంత సాధ్వి లేదు. నేను ఒక తాళపాక అన్నమయ్య వెంకటేశ్వర స్వామి దగ్గర పోతుంది. రోజమ్మయ్య, రోజా మా అత్తే. మావా ఛానల్ నో సబ్స్క్రైబ్ చేసుకోండి. టెన్షన్, తలనొప్పి, అలసటని దూరం చేస్తుంది.